నమస్కారం. ఈరోజు మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది యూట్యూబ్ని కేవలం ఫన్ వీడియోలు, సినిమాలు, పాటల కోసమే చూస్తాం. కానీ దాని వెనుక ఉన్న అసలు పవర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికిది బిజినెస్లను, కొత్త ఐడియాలను నిలబెట్టగల ఒక పెద్ద ప్లాట్ఫామ్. సరే, ఈరోజు మనం యూట్యూబ్ అసలు సత్తా ఏంటి, దాన్ని పూర్తిగా ఎలా వాడుకోవాలో చూసేద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. చెప్పండి చూద్దాం, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ ఏది? వెంటనే మనకు గూగుల్ తర్వాత బింగ్ లాంటి కొన్ని పేర్లు గుర్తొస్తాయి కదా. కానీ అస్సలు సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అది బింగ్ కాదు, యాహూ అంతకన్నా కాదు, అదే యూట్యూబ్. నిజమే, గూగుల్ తర్వాత జనాలు ఎక్కువగా వెతికేది ఇక్కడే. ఏదైనా సమాచారం కావాలన్నా, ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలన్నా, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా అందరూ వచ్చేది యూట్యూబ్కే. అందుకే ఈ ఒక్క విషయం చాలు యూట్యూబ్ని కేవలం టైంపాస్ వీడియోలు చూసే యాప్లా కాకుండా ఒక పవర్ఫుల్ టూల్గా చూడ్డానికి. మొదటి భాగం వినోదానికి మించి. సరే, అసలు ఈ యూట్యూబ్ కథ ఎక్కడ మొదలైందో ఒకసారి చూద్దామా? చూడండి, ఇదంతా ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో. 2005 ఫిబ్రవరిలో పేపాల్లో పనిచేసిన ముగ్గురు ఫ్రెండ్స్ దీన్ని స్టార్ట్ చేశారు. కేవలం 2 నెలలకే అందులో మొదటి వీడియో అప్లోడ్ అయింది. అదే ఏడాది నవంబర్కొచ్చేసరికి ఒక నైక్ యాడ్ ఏకంగా మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇంకా నమ్మలేని విషయం ఏంటంటే, మొదలైన 20 నెలలకే గూగుల్ దీన్ని $1.65 బిలియన్ కొనేసింది. ఆలోచించండి, అప్పట్లోనే ఎంత పెద్ద డీలిది. ఈ స్పీడే దాని పొటెన్షియల్కి అతిపెద్ద ఉదాహరణ. రెండవ భాగం వృద్ధికి ఇంజన్. మరి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వ్యాపారాలకి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలకి ఒక గ్రోత్ ఇంజన్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 270 కోట్లు. ఏంటిదనుకుంటున్నారా? ప్రతి నెల యూట్యూబ్ వాడేవాళ్ల సంఖ్య ఇది. అంటే దాదాపుగా ప్రపంచ జనాభాలో 3వ వంతు. ఆలోచించండి, ఇంతమంది ఆడియన్స్ ఒకే చోట దొరకడమంటే మామూలు విషయం కాదు. సరే, ఇంత పెద్ద ఆడియన్స్ ఉంది కదా, కానీ ఇక్కడొక షాకింగ్ విషయం ఉంది. అమెరికా లాంటి దేశంలోనే చిన్న వ్యాపారాల్లో కేవలం 9% యూట్యూబ్ని వాడుకుంటున్నాయి. అంటే మిగిలిన 91% మార్కెట్ ఇంకా ఖాళీగా ఉందన్నమాట. ఇది ఎంత పెద్ద అవకాశమో కదా, ముఖ్యంగా కొత్తగా మొదలుపెట్టేవాళ్లకి. సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. యూట్యూబ్ అంటే కేవలం వీడియోలు అప్లోడ్ చేసే చోటు కాదు, అది ఒక సెర్చ్ ఇంజిన్. జనాలు వాళ్ల ప్రశ్నలకు సమాధానాల కోసం ఇక్కడికొస్తారు. ఆ సమాధానాలు మన వీడియోల రూపంలో ఉంటే వాళ్లకి మనమే కనిపిస్తాం. చాలా సింపుల్. అసలు యూట్యూబ్ వల్ల వ్యాపారాలకి కలిగే లాభాలేంటో చూద్దాం. మొదటిది, ఇది పూర్తిగా ఉచితం. ₹1 ఖర్చు లేకుండా మార్కెటింగ్ చేసుకోవచ్చు. రెండోది, మీ వీడియోల నుంచి నేరుగా మీ వెబ్సైట్కి కస్టమర్లను పంపొచ్చు. దానివల్ల సేల్స్ పెరుగుతాయి. మూడోది, ఇది గూగుల్ ప్రొడక్ట్ కదా, సో మీ వీడియోలు గూగుల్ సెర్చ్లో కూడా టాప్లో కనిపిస్తాయి. దీన్నే SEO బెనిఫిట్ అంటారు. చివరగా, నమ్మకం. రాసిన రివ్యూల కన్నా ఒకరు వీడియోలో వచ్చి మాట్లాడితే జనాలు ఈజీగా నమ్ముతారు. ఇది చాలా పవర్ఫుల్. మూడవ భాగం మీ కంటెంట్ వ్యూహం. సరే, అంతా బానే ఉంది, కానీ ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి? దానికొక స్ట్రాటజీ కావాలి కదా. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా 3 రకాల వీడియోల మీద ఫోకస్ చేయాలి. ఇదొక సింపుల్ ఫ్రేమ్వర్క్ అనుకోవచ్చు. మొదటిది గ్రోత్ కంటెంట్, అంటే ఒక ఇల్లు ఎలా కొనాలి లాంటివి. వీటి ద్వారా కొత్త కొత్త వాళ్లు మన ఛానల్కి వస్తారు. రెండవది నర్చర్ కంటెంట్, అంటే మనని ఫాలో అయ్యేవాళ్లతో ఒక బంధాన్ని పెంచుకోవడం. వ్లాగ్స్, సిరీస్ వీడియోల్లాంటివన్నమాట. ఇక మూడవది కన్వర్షన్ కంటెంట్. ఇది సూటిగా, సుత్తి లేకుండా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి చెప్పి దాన్ని కొనేలా ప్రోత్సహిస్తుంది. మరి కొత్త ఆడియన్స్ని ఆకర్షించాలంటే కొన్ని పాపులర్ ఫార్మాట్స్ ఉన్నాయి. హౌ టు వీడియోలు లేదా ట్యుటోరియల్స్. ఇవి జనాల ప్రశ్నలకి నేరుగా సమాధానమిస్తాయి. లేదా టాప్ 10 లాంటి లిస్ట్ వీడియోలు చాలా ఈజీగా అర్థమవుతాయి. వైరల్ అవుతున్న వాటి మీద రియాక్షన్ వీడియోలు చేయడం, ఇది ట్రెండ్స్ని వాడుకోవడానికి బెస్ట్ మార్గం. ఒక టాపిక్పై కొత్త వాళ్ల కోసం గైడ్స్ చేయడం ద్వారా మనల్ని ఒక ఎక్స్పర్ట్గా చూస్తారు. ఇక బిఫోర్ ఆఫ్టర్ వీడియోల గురించి చెప్పక్కర్లేదు, అవి ఎప్పుడూ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. సరే, ఈ 3 రకాల వీడియోలని ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. దీన్నే వ్యూవర్ జర్నీ అంటారు. మొదటి స్టెప్లో ఒక కొత్త వ్యక్తి ఏదో వెతుకుతూ మన గ్రోత్ వీడియోని చూస్తాడు. రెండో స్టెప్లో అతనికి మన ఛానల్ నచ్చి మన నర్చర్ వీడియోలు చూడటం మొదలుపెడతాడు. ఇక్కడ మనపై నమ్మకం ఏర్పడుతుంది. ఇక ఫైనల్గా మూడో స్టెప్లో మన కన్వర్షన్ వీడియో చూసి
మన ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని కొనే అవకాశం ఉంటుంది. చూసారా, ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగే ప్రయాణం. 4వ భాగం వీక్షణల నుండి విలువ వరకు. సరే, కంటెంట్ క్రియేట్ చేశాం, ఆడియన్స్ కూడా వచ్చారు. ఇప్పుడు డబ్బుల సంగతేంటి? అంటే ఈ వ్యూస్ని వాల్యూగా ఎలా మార్చాలి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా మానిటైజేషన్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. మానిటైజేషన్ అంటే మరేం లేదు, డబ్బు సంపాదించని ఒక వస్తువుని అంటే మన కంటెంట్ని డబ్బుగా మార్చడమే. యూట్యూబ్లో ఇలా చేయడానికి చాలా దారులున్నాయి. చాలామంది సక్సెస్ఫుల్ క్రియేటర్స్ కేవలం యాడ్స్ మీద ఆధారపడరు. వాళ్లకు చాలా మార్గాలుంటాయి. ఉదాహరణకి, వీడియోలపై వచ్చే యాడ్స్ ఒక మార్గం, బ్రాండ్స్ ఇచ్చే స్పాన్సర్షిప్స్ ఇంకో మార్గం, వీడియో డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్స్ పెట్టి కమిషన్ సంపాదించడం, సొంతంగా టీషర్ట్స్ లాంటివి అమ్మడం, ఇంకా పేట్రియాన్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఫ్యాన్స్ నుంచి నేరుగా సపోర్ట్ పొందడం. ఇలా రకరకాలుగా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఒక్కదానిమీదే ఆధారపడకుండా ఉండటమే ఇక్కడ సీక్రెట్. సరే, వీడియోలపై యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే వైపీపీలో చేరాలి. దానికి 2 సింపుల్ రూల్స్ ఉన్నాయి. 1, మీ ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. 2, గత ఏడాదిలో మీ వీడియోలన్నీ కలిపి 4000 గంటల వాచ్ టైం దాటాలి. ఈ 2 టార్గెట్లు రీచ్ అయితే చాలు. 5వ భాగం క్రియేటర్ కోసం ముఖ్య సూచనలు. సరే, ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒకసారి క్లుప్తంగా చూసేద్దాం. ఇవి మీ యూట్యూబ్ జర్నీకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, మీ యూట్యూబ్ ప్లేబుక్లో ఉండాల్సిన 4 ముఖ్యమైన పాయింట్లు ఇవే. 1, ఒక సర్చ్ ఇంజిన్లా ఆలోచించండి. టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. 2, ఇంకా ఎవరూ టచ్ చెయ్యని మార్కెట్ చాలా పెద్దదిగా ఉంది, ఆ అవకాశాన్ని వాడుకోండి. 3, ఒక పర్పస్తో కంటెంట్ క్రియేట్ చేయండి. ఆ గ్రోత్, నర్చర్, కన్వర్షన్ ఫ్రేమ్వర్క్ గుర్తుపెట్టుకోండి. 4, ఒక్క యాడ్స్ మీదనే ఆధారపడద్దు, వేరే ఆదాయ మార్గాలను కూడా నిర్మించుకోండి. చివరగా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. యూట్యూబ్ని ఒక కొత్త డిజిటల్ మెయిన్ స్ట్రీట్ అనుకుంటే, అంటే అక్కడ అన్ని దొరికే ఒక పెద్ద బజార్ లాంటిది అనుకుంటే, మరి ఆ బజార్లో మన వ్యాపారం ఏం కట్టబోతుంది? మన ఐడియా ఎలాంటి ముద్ర వేయబోతుంది? ఒక్కసారి ఆలోచించండి.